ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య 20వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన ముంబై వాంఖడేలో జరిగిన మ్యాచ్లో తప్ప మిగతా అన్ని మ్యాచ్ల్లో ఓడిపోయింది. బెంగళూరు జట్టు మొదటి 2 మ్యాచ్ల్లో గెలిచి చిన్నస్వామి స్టేడియంలో ఆడిన మొదటి మ్యాచ్లో మాత్రం ఓడిపోయింది. ఈ సీజన్ ట్రాక్ రికార్డును బట్టి చూస్తే ముంబై ఏమో సొంత గడ్డపై ఒక మ్యాచ్ గెలిచింది. బెంగళూరేమో విదేశీ గడ్డపైనే మొత్తం మ్యాచ్లను ఇప్పటి వరకు గెలిచింది. కాబట్టి సొంత గడ్డపై తిరుగులేని ముంబైకు విదేశీ గడ్డపై విజృంభిస్తున్న ఆర్సీబీ మధ్య జరగబోయే ఈ మ్యాచ్ ఖచ్చితంగా హోరాహోరీగా ఉంటుందని మాత్రం అంచనా వేయొచ్చు. అదే సమయంలో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ 2 జట్లు కూడా ఈ సీజన్లో వాళ్ళు ఆడిన చివరి మ్యాచ్ల్లో ఓడిపోయాయి. కాబట్టి గెలుపు కోసం 2 జట్లు చాలా పట్టుదలగా ఉన్నాయి. ముంబై పిచ్ అటు బ్యాటర్లకు ఇటు బౌలర్లకు ఇద్దరికీ కూడా అనుకూలిస్తుంది. కాకపోతే బ్యాటర్లు కొద్దిసేపు క్రీజులో నిలబడి పిచ్ను అర్థం చేసుకుంటే బాగా పరుగులు సాధించవచ్చు. అలా కాని పక్షంలో మాత్రం బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోతుంది. ఈ నేపథ్యంలో 2 జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి, మార్పులేమైనా చోటు చేసుకోబోతున్నాయా, ఏ జట్టుకు గెలిచే అవకాశం ఉంది అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ముంబై జట్టు విషయానికొస్తే ఆ జట్టులోని విల్ జాక్స్ ఎటువంటి ప్రభావం చూపడం లేదు. ఇప్పటి వరకు ఇచ్చిన అన్ని అవకాశాలను నేలపాలు చేశాడు. అతడి స్థానంలో బెవాన్ జాకబ్స్ ను తీసుకుంటే బాగుంటుంది. గత మ్యాచ్లో గాయపడ్డ రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. రోహిత్ శర్మ ఫామ్లో లేకపోవడం ముంబైకు పెద్ద మైనస్గా మారింది. దీనికి తోడు 3వ స్థానంలో బాగా ఆడుతున్న తిలక్ వర్మ స్థానం నిరంతరం మారుస్తూ ఉండడం కూడా ముంబై బ్యాటింగ్ సుస్థిరతను దెబ్బతీస్తోంది. తిలక్ వర్మను 1 డౌన్ బ్యాటర్గా బరిలోకి దించి గత మ్యాచ్లో బాగానే ఆడిన నమన్దీర్ను 5వ స్థానంలో బ్యాటింగ్ పంపాలి. మొత్తంగా చూస్తే ముంబై బ్యాటింగ్ విభాగం బాగానే కనపడుతున్నప్పటికీ బ్యాటింగ్ ఆర్డర్ను కొద్దిగా మార్చాలి. రోహిత్ శర్మ ఒక్కడు గనక కొద్దిగా ఫామ్లోకి వస్తే ముంబై బ్యాట్స్మెన్ను ఆపడం చాలా కష్టతరమవుతుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ తిరిగి జట్టులో చేరనుండడంతో రాజ్బవా జట్టు నుండి తప్పుకుంటాడు. ఇక బెంగళూరు బ్యాటింగ్ విషయానికి వస్తే బెంగళూరు జట్టు కూడా ఫిల్ సాల్ట్, కోహ్లీ, పటీదార్లతో మొదలుపెట్టి ఫినిషర్ టీమ్ డేవిడ్ వరకు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్తో కనపడుతోంది. ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా బ్యాట్స్మెన్గా ఫెయిల్ అవ్వడం ఆర్సీబీ కొద్దిగా మైనస్గా మారుతోంది. మిడిల్ ఆర్డర్లో రజత్ పాటీదార్, లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ మిడిల్ ఆర్డర్లో మంచి ఫామ్లో ఉండడం ఆ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. దీన్ని బట్టి బ్యాటింగ్ విభాగంలో 2 జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ముంబై జట్టుకు ఫాస్ట్ బౌలర్లుగా ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, అశ్విని కుమార్, హార్దిక్ పాండ్యా ఈ 4 వ్యవహరిస్తున్నారు. ఈ 4 కూడా బౌలర్లుగా మంచి ప్రదర్శన చేస్తున్నారు. కానీ బౌల్ట్ ఇంకా తన అత్యుత్తమ ఫామ్లో అయితే లేడు. అతడు గనక ఫామ్లోకి వస్తే ముంబై జట్టు మరింత ప్రమాదకరంగా ఆడుతోంది. ఇక బెంగళూరు జట్టు విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్, జోష్ హజల్వుడ్, యష్ దయాల్ సత్తా చాటుతున్నారు. అయితే ఆర్సీబీ జట్టులో హార్దిక్ పాండ్యా లాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ లేకపోవడం ఆ జట్టుకు మైనస్గా మారనుంది. ఆర్సీబీ జట్టు 4వ ఫాస్ట్ బౌలర్గా రసిక్దార్ సలాంకు అవకాశాలు ఇచ్చినా అతడు ఆ అవకాశాలను పెద్దగా సద్వినియోగం చేసుకోవడం లేదు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో 2 జట్లు సమానంగా కనపడుతున్నా హార్దిక్ పాండ్యా ఉన్న కారణంగా ముంబై జట్టు ఫాస్ట్ బౌలింగ్లో బలంగా ఉందని చెప్పొచ్చు. ఇక స్పిన్నర్ల విషయానికొస్తే బెంగళూరు స్పిన్నర్లుగా కృణాల్ పాండ్యా, లియామ్ లివింగ్స్టన్ వ్యవహరిస్తున్నారు. ముంబై విషయానికొస్తే శాంట్నర్, విఘ్నేష్ పుతూర్ స్పిన్నర్లుగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ 4 విఘ్నేష్ పుతూర్ మినహా మిగతా స్పిన్నర్లు స్థిరంగా బౌలింగ్ చేయలేకపోతున్నారు. ఆర్సీబీ జట్టు వరుసగా ఫెయిల్ అవుతున్న ఫాస్ట్ బౌలర్ రసిక్దార్ సలాం స్థానంలో స్వప్నిల్ సింగ్ ను పెట్టుకుంటే ఆ జట్టు స్పిన్ విభాగంలో పటిష్టంగా కనపడే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే 2 జట్లలో స్పిన్ విభాగాలు కొద్దిగా వీక్గా కనపడుతున్నాయి. కాబట్టి ఈ విభాగంలో ఇద్దరు కూడా సమానంగానే ఉన్నారని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే ముంబై అలానే బెంగళూరు జట్లు దాదాపు అన్ని విభాగాల్లో కూడా సమానంగా కనపడుతున్నాయి. అయితే ఓపెనింగ్ పేరు బాగున్న జట్టుకు ఎప్పుడైనా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో ఆర్సీబీ ముందుంది కాబట్టి ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టుకు 60% గెలిచే అవకాశం, ముంబై జట్టుకు 40% గెలిచే అవకాశం ఉంది. మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.